అందరికీ నమస్తే. అరే కేటీఆర్, ఇది మా కుక్క. దీని పేరు రుద్ర రోయ్. మళ్ళీ ఫీల్ అయ్యావు, కుక్క పేరు ఇంత మంచిగా ఉంది, మా అప్ప నాకు తీసుకుపోయి ఆంధ్రని పేరు పెట్టిండని నువ్వు ఫీల్ అయ్యావు. సరే, మీ మూలాలు అక్కడివే కాబట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రామారావుని కొంత ఆయన జోకి ఆయన పేరు నీకు పెట్టి ఆయన దగ్గర మంత్రి పదవి కొట్టేస్తామని మీ అప్ప చూసిండు. అట్లా వర్కౌట్ కాలేదు, అందుకు నీకు ఆ పేరు అట్లా వచ్చింది. నీకన్నా 100 రెట్లు మా కుక్క పేరు బెస్ట్, బాగుందని మాకు అనిపిస్తున్నది. రుద్ర దీని పేరు. సరే, దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఒక 4 రోజుల కింద కొడంగల్కి వచ్చినావు. కొడంగల్ నియోజకవర్గంలోని కోజీకి వచ్చి రైతుల దీక్ష పెట్టినావు. రైతుల దీక్ష పెట్టి నువ్వు రైతుల గురించి ఏమన్నా మాట్లాడతావు అంటే ఏం మాట్లాడలేదు. ఎంతసేపు నీ రాజకీయ స్వార్థాల కోసం నీవు ఎన్నికలల్లా 2 ఎన్నికలల్లా నీకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినరు. ఇంకా బుద్ధి రాకుండా మళ్ళీ నీ కుక్క బుద్ధితోని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. సరే, విషయం ఏంటంటే, నువ్వేమన్నావు, కొడంగల్ నియోజకవర్గానికి వచ్చి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నీకు దమ్ముంటే ఈ కొడంగల్ నియోజకవర్గంలో నీవు రాజీనామా చెయ్యి, పట్నం నరేందర్ రెడ్డిని 50,000 మెజార్టీతోని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటామని నీవు కారు కూతలు కూసినావు. నీకు నేను ఒక్కటే సవాల్ విసురుతున్నా, నీవు ఎక్కడనన్నా ఉప ఎన్నిక తీసుకురా. ఎందుకంటే మా నాయకుడు మంచిగా ప్రజల్లో తిరుగుతున్నాడు, 24 గంటలు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఆయన రాజీనామా చేయొద్దు, కానీ మీ అప్పని రాజీనామా చెప్పి మీ అప్ప, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మీ అప్ప అధికారం కోల్పోవడంతోనే ఆ బాత్రూంలోనేమో ఏమో జారిపడి ఏదో ముడ్డిపూసి ఇరిగిపోయిందంట. ఆయన ఎట్లా నడవలేని మింగలేని కక్కలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకు ఆ ఎమ్మెల్యే పదవి కూడా వేస్ట్. ఆయన కూడా ఆ ఎమ్మెల్యే పదవి పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ప్రతి నెల 4-5 లక్షల శాలరీ దొబ్బిపోకుండా ప్రజలకు ఎటువంటి పని చేయకుండా పోయి ఫామ్ హౌస్లో వండుకుంటున్నాడు. ఆయనకు ఆ పదవి వద్దు. మనం చూస్తాం మామూలుగానే బయట చిన్న చెప్రాజు పని చేసినా, నీలాక ఎవడన్నా హౌస్ కీపింగ్ పని చేసినా, బాత్రూములు కడుక్కునేటోడు ఉన్నా 2 రోజులు పనిలోకి రాకపోతే వాడిని పనిలోకి వెళ్ళి వీకేస్తాం. మరి మీ అప్ప గత సంవత్సరంన్నర కాలంగా ఫామ్ హౌస్ కు పరిమితం అవుతున్నాడు. తెలంగాణ ప్రజల సొత్తు 4-5 లక్షల జీతం కింద దొబ్బిపోతున్నాడు. మీ అప్పకు ఆ పదవి ఎందుకు? మీ అప్పని రాజీనామా చేపిస్తే ఆ ప్లేస్ లో మేము ఉప ఎన్నికకి వెళ్దాం. ఉప ఎన్నికకి వెళ్తే మా రుద్రగాన్ని పోటీ పెడతాం. మీ అప్ప మీద మా రుద్రగాన్ని పోటీ పెడితే మీ అప్పని డిపాజిట్ తెచ్చుకోమాను. ఇక చూద్దాం. ఇక నీ దేనికంటే దానికి రెడీ రా. మేము నువ్వు ఏమంటే దానికి రెడీ. సరే, నేను రాగుడు అనొద్దు, కానీ ఎందుకంటున్నామంటే నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. కాబట్టి ఖచ్చితంగా నీవు పద్ధతి మార్చుకున్నన్ని రోజులు మేము కూడా ఇదే రకంగా మాట్లాడతాము. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇక మా రుద్రగాని మీద మీ అప్ప గెలిస్తే మాత్రం నీవు దేనికంటే దానికి సిద్ధం రా బాబు. గుండు కొట్టుకోమంటే గుండు కొట్టుకుంటాం. తెలంగాణ ఇలా ఇంకా మేము రాజకీయాల గురించి మాట్లాడొద్దన్నా మేము మాట్లాడడం. నంబర్ 1 అదొక ఆప్షన్. నంబర్ 2 ఇంకొకటి ఏంటంటే, కొడంగల్ నియోజకవర్గంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఇవన్నీ ఎన్నికలు వస్తున్నాయి కదా. ఆ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాలు ఉన్నాయి, కొత్త మండలాలతో కలిపి. అందుట్లో 3 మున్సిపాలిటీలు, మిగతా సర్పంచ్ ఉన్నాయి. ఈ 8 మండలాలు కావచ్చు, ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నట్టు ఏ గ్రామం తీసుకో, గ్రామంలో సర్పంచ్ నిలబడతావా, ఎంపీటీసీ నిలబడతావా, జెడ్పీటీసీ నిలబెడతావా, వార్డు మెంబర్ నిలబెడతావా, ఏదన్నా ఎంచుకో. ఆ స్థానంలో వచ్చి ఇక ఈ నరేందర్ రెడ్డి గాడు, వీడు వాడు, ఈ బొకడగాళ్ళు వద్దు, నీ బానిసలు వద్దు, నీవేరా. మీ అప్ప వస్తాడా, నీ వస్తాడా, మీ బావ వస్తాడా, మీ బామ్మర్ది వస్తాడా, నీ బంధు బలగం ఇంకెవడని వస్తాడా, లేకపోతే మీ చెల్లెమ్మని దొరికొస్తావా, ఇంకెవ్వడు కాకపోతే నీ కొడుకుని దొరికొస్తావా? ఈ కొడంగల్ నియోజకవర్గంలోని ఎక్కడి నుంచన్నా ఒక వార్డు మెంబరో నీవే చూజ్ చేసుకోరా. నీవే చూజ్ చేసుకొని నువ్వు అక్కడికి వెళ్ళి నిలబెట్టు. నీ మీద మా కుక్క రుద్రగాని పెడతాం. మేము కుక్కని మేము మాత్రమే అంటాం రో, నువ్వు రుద్రనే అనాలి, ఎందుకంటే అది నీకన్నా చాలా విలువైనది. మా రుద్రగాని పెడతాము, వాని మీద గెలువు అంతే. ఇక చాలు, ఇక నీ మోతెప్పారు ఎందుకు? 10 సంవత్సరాలు పందికోకుల్లాక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 1000 కోట్లు దోసుకొని ఫామ్ హౌస్లలో దాచుకొని, ఇంకా ఈ రోజు కూడా నీ బంధుబలగము పైసలు ఎక్కాయి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నావు. నిన్న మొన్ననే వాడు ఆడ ఫామ్ హౌస్లల్లా కోడి పందాలు ఆడుకుంటా అడ్డంగా దొరికిపోయాడు. నీ బామ్మారిది గాడు డ్రగ్స్ తీసుకుంటా దొరికిపోయాడు.
ఇంకా సిగ్గుశరం లేకుండా ఎందుకు ఇట్లా పెద్ద పెద్ద మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నావు కేటీఆర్? ఇవ నీ పేరు చెప్తే మా కుక్క కూడా అక్కడ మూతి మూసుకుంటున్నది. ఆ వాంతో నన్నెందుకు పోలుస్తున్నావు అంటున్నది. అది చాలా విలువైనదిరా బాబు మా కుక్క. నీలాక గంజాయి కుక్కాయని తీసుకోవద్దు, తింటే ఇంత చికెన్ మటన్ తింటది, అంత విలువైనది కుక్క. కావున నీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా, కొడంగల్ నియోజకవర్గంలోని ఎక్కడి నుంచన్నా మరి మీ ఎవరినైనా నిలబెట్టు, ఒక ఛాలెంజ్ ఈ స్థానం నుంచి మేము ఈ స్థానంలో గెలవండి అని కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఛాలెంజ్ విసురు. ఇక నీకు అంతకన్నా ఎక్కే కూడా అవసరం లేదు. మా నాయకుడు అంత పీకుడు కానీ నీవు కావు, కానీ నీవు ఎవరిని పెడతావు అని పెట్టు. మీరు ఎవడు వచ్చి ఉంటాడో ఉండుండి, మా రుద్రగాన్ని పెట్టి చిత్తుగా నేను ఓడించకపోతే నీవు చూడు. ఇంకా లేకపోతే కొడంగల్ నియోజకవర్గం నుంచి ఇక మేము మళ్ళీ ఎప్పుడు రాజకీయం మాట్లాడము, రాజకీయం చేయము. ఇక నీవు దేనికి చెప్తే దానికి మేము గులాంగిరి చేయడానికే రెడీరా. నువ్వు దీనికి సిద్ధంగా ఉన్నావా చెప్పు. ఎందుకు సిగ్గుదాపిన మాటలు మాట్లాడతావు కేటీఆర్? నీకు ముందే కర్రుగాల్చి తెలంగాణ ప్రజలు వాత పెట్టినరు, 39 సీట్లకు పరిమితమైనవు 100 సీట్ల నుంచి. తర్వాత 6 నెలలకు వచ్చినటువంటి పార్లమెంటు ఎన్నికల గుండు సున్నా వచ్చింది. మళ్ళీ సిగ్గుశరం లేకుండా నీకు దమ్ము ఉంటే రాజీనామా చేయి. ఎందుకు రాజీనామా చేస్తారా? రాజీనామా చేసి మీ అప్పలేక తాయి ఫామ్ హౌస్ లో అనుకోవాలా? ఏం చేయలే? ఆ పని శాత కాని ఆ ముసలోన్ని రాజీనామా చేయమని, లేకుంటే నీవు చేయి. సిరిసిల్లకు ఎట్లా గెలుస్తావు మేము చూస్తాం. ఇకనన్నా ఈ చిల్లర మల్లర మాటలు బంద్ చేసి ప్రభుత్వానికి ఏమన్నా మంచి 4 పనికొచ్చే మాటలు మాట్లాడు, 4 సలహాలు సూచనలు. అదే గాని కొత్త ఒక సంవత్సరంన్నర కాలేదు, అప్పుడే నువ్వు చేసినటువంటి అప్పుల కుప్పల నుంచి ఈ రాష్ట్రాన్ని బయట పడేసుకుంటా ఒక్కొక్కటి చక్కదిద్దుకుంటా ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే 24 గంటలు కాళ్ళ కట్టెలు పెట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే విధంగా నీవు ఏందిరా ఈ కుట్రలేంది, ఈ కుతంత్రాలేంది? ఇకనన్నా నీ బుద్ధి, నీ వంకర బుద్ధి, నీ గుంతనక్క తెలివితేటలు, నీ చావు తెలివితేటలు బంద్ చేసుకుంటే బాగుంటది. ఇకనన్నా నీవు ఏదైతే సవాల్ విసిరినావో ఆ సవాల్కు మేము సిద్ధం ఉన్నాం. మా కుక్కతో నీకు పోటీ. నీవు ఎక్కడి నుంచి రెడీ ఉన్నావో దానికి సిద్ధంగా ఉండాలి. నీకు సిగ్గుశరం లజ్జ ఉంటే. నీవు అంత పీకుడు కానివి అయితే మా నాయకుడిని రాజీనామా చేయమంటున్నావు. నువ్వు నిజంగానే పీకుడు కానివి, నువ్వు నిజంగానే మొగనివి, నువ్వు నిజంగానే అంత నీకు అంత శక్తి ఉంటే 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. అక్కడ అభ్యర్థులను ఎందుకు పెట్టలేదు? యూజ్లెస్ ఫెలో పెట్టాలే కదా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ 3 ఎమ్మెల్సీ స్థానాలలో అభ్యర్థులను పెట్టి గెలిపించుకొస్తాం. నీవు నిజంగానే మొగని నిరూపించుకుందు. ఆడ శాతం అయితే లేదు. ఈడొచ్చి పెద్ద గప్పాలు కొట్టి కొడంగల్లో ఏదో అక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి కూలి కుక్కల్ని తెచ్చుకొని కిరాయి ఇచ్చేటోళ్ళని తెచ్చుకొని ఈడ కొడంగల్లో వచ్చి మోతపారు చేస్తా అంటే కొడంగల్ ప్రజలేం అమాయకులు గారు. గతంలో నీవు దత్తత తీసుకొని ఈ ప్రాంతాన్ని ఎంత సర్వనాశనం చేసుకున్నావో, ఏ రకంగా చేసినావో మాకు అంతా తెలుసు. 5 సంవత్సరాలు దత్తత తీసుకున్న సన్నాసి నువ్వు మళ్ళీ చూడలేదు. మా బతుకులు అక్కడనే ఉన్నాయి. మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యి మా ప్రాంతానికి రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సన్నాసి నీ పేడ్ బ్యాచ్ ని కొంతమంది కూలి ఇచ్చి యూట్యూబ్ ఛానల్లో నేను విధవలను తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో తప్పుడు ప్రచారం చేస్తుంటే మాత్రం తిప్పి కొడతాం బిడ్డ. ఇకనైనా నీ కుక్క బుద్ధి, నీ వంకర బుద్ధి, నీ ఓవర్ యాక్టింగ్, నీ అహంకారం, నీ గర్వం తగ్గించుకుంటే బాగుంటుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. దయచేసి నేను విసిరినటువంటి ఛాలెంజ్ మా రుద్రగాంతో నీవు పోటీ చేసి గెలువు. నీ మొగని వాడిని నిరూపించుకుందువురా. నీ మొగతాను వాళ్ళ సినిమా వాళ్ళ దగ్గర చూపుకోం కాదు. నీవు కొడంగల్లో వచ్చి ఎక్కడన్నా ఒక వార్డు మెంబర్ గెలిచి చూపి నీ మీద ఎటువంటి మనిషిని పోటీ పెట్టాం. మా కుక్క మా రుద్రగాన్ని పోటీలో పెడతాం. వాడు కూడా శ్రద్ధగా ఇంటున్నాడు, రెడీ అని చెప్తున్నాడు. ఏమ్రా రెడీయా? వాడు కూడా రెడీ ఉన్నాడు పోటీ చేయడానికి. నీవు ఎప్పుడు ఎన్నుకుంటావు ఎన్నుకో. ఏదో వార్డు మెంబరా, ఎంపీటీసా, జడ్పీటీసా, కౌన్సిలరా, సర్పంచా, ఏ పదవి అన్న ఎందుకో మా రుద్రగాన్ని పోటీ చేపించి భారీ మెజార్టీతో నీ క్యాండిడేట్ ని చిత్తుగా ఓడిస్తామని మరొకసారి తెలియజేస్తున్నా. రైట్, నమస్తే. చూస్తూనే ఉండండి SN TV.